అందరికీ నమస్కారం. ఇవాళ పిడుగురాళ్ళ పట్టణంలో ఇక్కడ ప్రెస్ మీట్ ఏర్పరిచినటువంటి ముఖ్య ఉద్దేశము పిడుగురాళ్ళ పట్టణంలోని జానపాడు ఆర్ఓబి గురించి ఈ మధ్యకాలంలో రకరకాలుగా పుకార్లు పుట్టిస్తూ రకరకాలుగా విమర్శలు చేస్తున్నటువంటి నేపథ్యంలో అందరికీ వాస్తవాలు తెలియపరచాలి, అసలు ఏం జరుగుతుంది అనేది కూడా ఈ నియోజకవర్గంలోని ప్రజలందరికీ కూడా తెలియజేయాలని, అట్లాగే కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారి నాయకత్వంలో స్థానికంగా మనకి ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు గారు, అలాగే ఎరపతనేని శ్రీనివాసరావు గారి ఎమ్మెల్యే గారి నాయకత్వంలో అనేక రకాలైనటువంటి అభివృద్ధి పనులు ఈ నియోజకవర్గంలో జరుగుతూ ఉన్నాయి. అయితే ఇవన్నీ చూడలేక కొంతమంది వ్యక్తులు, ముఖ్యంగా మన ప్రతిపక్ష పార్టీకి చెందినటువంటి కాసు మహేష్ రెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు, ఇక్కడ పిడుగురాళ్ళ పట్టణంలో జరిగే అభివృద్ధి గురించి, గురజాల నియోజకవర్గంలో జరిగే అభివృద్ధి గురించి ఆయన ఏది పడితే అది ప్రేలాపనలు చేయటం, జనాన్ని రెచ్చగొట్టడం, ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో పిడుగురాళ్ళ పక్కనే ఉన్నటువంటి మా సొంత గ్రామం అయిన జానపాడు గ్రామం, మా గ్రామంలో ఒక ఫంక్షన్కి అటెండ్ అయ్యి తిరిగి వస్తూ వెళ్ళేటప్పుడు చూశారు పిడుగురాళ్ళ ఆర్ఓబి కమ్ జానపాడు రోడ్డు. ఇవాళ జానపాడు రోడ్డు అనేది ఒక నేషనల్ హైవే తరాలో 22 మీటర్ల వెడల్పుతో సిమెంట్ రోడ్డు నిర్మించడం జరిగింది. అలాగే ఆర్ఓబి అత్యంత వేగంగా నిర్మాణం జరుగుతూ ఉంది. ఇలాంటి సందర్భంలో కాసు మహేష్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో ఎప్పుడు వెళ్ళలేదు అయినట్టు వెళ్తా చూశాడు. అరే, ఇంతకుముందు జానపాడు వెళ్తానికి మనకు 10 నిమిషాలు పట్టేది, ఇదేంటి నిమిషంలో వెళ్ళిపోతున్నాం, అసలు నేను ఊహించలేదే, ఇది ఏంటి ఇలా చేశారు, ఈ కాంట్రాక్టర్ కూడా ఈ గ్రామానికి చెందినవాడే కదా, పైగా తెలుగుదేశం పార్టీ నాయకుడు కదా, వాళ్ళకు మంచి పేరు వస్తుందేమో, ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదు, దీన్ని ఎట్లాగైనా పాడు చేయాలి, ఎట్లయినా బురద చల్లాలి అనే నేపథ్యంతో అక్కడికి నుంచి వచ్చేటప్పుడు పని కట్టుకొని ఆ బ్రిడ్జి దగ్గర ఆగారు. ఆగి ఈ బ్రిడ్జి నత్తనడకన నడుస్తుంది, ఈ బ్రిడ్జి దగ్గర పనులు సరిగా జరగట్లేదు, ఈ బ్రిడ్జి దగ్గర జనాలు పడుతున్నారు, అలాగే ఈ బ్రిడ్జి దగ్గర అది, ఈ బ్రిడ్జి దగ్గర అది అని చెప్పేసి కారు కూతలన్నీ కూశారు. తర్వాత నెల రోజుల్లో ఈ బ్రిడ్జి వర్కులు కంప్లీట్ చేయకపోతే ధర్నా చేస్తానన్నాడు. ఖచ్చితంగా ఆ రోజు నుంచి వరుసగా 4-5 రోజులు అదే గ్రామం, మా గ్రామానికి చెందినటువంటి అన్ని కులాల వాళ్ళని రెచ్చగొట్టడం, పంపించడం, అలాగే ఈ పిడుగురాళ్ళ మండలానికి చెందిన సంబంధం ఉన్న వాళ్ళని, సంబంధం లేని చుట్టుపక్కల మండలాల వాళ్ళని, సంబంధం లేని వాళ్ళని అందరినీ తీసుకొచ్చి పోగేయటం, వాళ్ళందరి చేత అక్కడ వీడియోలు తీయించడం, అవన్నీ సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేయించడం,
ఇంకొకటి, పోనీ మీరు ఉంటున్నారు కదా ఇప్పుడు ప్రకాష్ నగర్ నర్సరావుపేటలో, మీ ఇంటికి పోయే రోడ్డు లేకపోతే మీ కాలనీ మీద ఉన్న ప్రేమతో మీ కాలనీలో ఉన్న రోడ్లు ఏమన్నా అంత పెద్ద రోడ్డు మీరు వేయించారా? మీరు తలుచుకుంటే ఏదైనా చేయగలరు కదా. ముఖ్యమంత్రి గారికి సాన్నిహిత్యం ఉంది మీకు ఆ రోజుల్లో. ఊరకే చెప్పొద్దండి. మేము మా గ్రామం మీద ప్రేమతో, మా ప్రజల మీద ప్రేమతో, కమిట్మెంట్తో మేము వర్కులు మాకు ఇది కావాలని అడిగి చేయించుకుంటాం. అది ఆఫీసర్లనైనా కావచ్చు, రాజకీయ నాయకులనైనా కావచ్చు. ఈ క్రెడిట్ చోరీ ఎందుకు? అలాగే గుత్తికొండ గ్రామానికి పిఎంజిఎస్వై కింద గుత్తికొండ గ్రామానికి కూడా రోడ్డు శాంక్షన్ చేయించుకున్నాం, మేము వేసాం. ఎంత బాగుంది వాళ్ళ గుత్తికొండ గ్రామస్తులకి. వాళ్ళేమో నువ్వు రమ్మనగానే మొహం నల్లగా పెట్టుకొని వచ్చి ఆడ నించొని ఇదేంట్రా పాపం మనల్ని ఇలా మాట్లాడమంటున్నారని ఇవాళ 5 నిమిషాల్లో గుత్తికొండ గ్రామానికి చేరుకుంటున్నారు ప్రజలు. అదేమంటే నేను చేశానంటూ. ఇది మంచి పద్ధతి కాదు. అదే గ్రామానికి అదే రోడ్డు మా అమ్మగారు ఎంపీపీగా ఉన్న రోజు, ఆ రోజు అసలు రోడ్ ఫార్మేషన్ చేయడం జరిగింది గుత్తికొండ గ్రామానికి. తర్వాత మళ్ళీ మేమే దాన్ని తార్ రోడ్డు వేయటం జరిగింది. ఇంకొకటి 2021-22లో మీరు మా అందరినీ ఆ ఫ్లైఓవర్ జరిగే ప్రాంతానికి తీసుకెళ్ళడం జరిగింది. అప్పుడు రైల్వే అధికారుల్ని, ఎంపీ గారిని కూడా పిలిచారు. మీరు ఆ రోజు డాక్టర్ గారు ఇక్కడ ఫ్లైఓవర్ వేయటం కుదరదు, అసలు ఫ్లైఓవర్ అంటే అసలు అది ఇప్పుడు అయ్యేది కాదు, అండర్ పాస్ వేయాల్సిందే మనం అని అన్నారు. అంటే మేము ఆ రోజు మీకు చెప్పాం, మహేష్ రెడ్డి గారు అండర్ పాసులు వేసిన చోట ప్రజలు ఎంత ఇబ్బంది పెడుతున్నారో మనం చూస్తూనే ఉన్నాం. చిన్నపాటి వర్షం పడితే ఆ రోడ్డు బ్లాక్ అయిపోవటం, లేకపోతే అందులో నుంచి వెళ్తే బైకులు పాడవటం, ఇంజన్లు పాడవటం, ప్రజలు కింద పడటం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అసలు రాకపోకలు బంద్ అవుతాయి. అలాంటి ఏర్పాటు అయితే ఆ ఆర్యూబీలు అయితే, అండర్ పాస్లు అయితే మాకు వద్దు. తద్వారా ఇబ్బంది పడేవాళ్ళు జానపాడు రోడ్లోని పిడుగురాల పట్టణవాసులు, వ్యాపారస్తులందరూ ఇబ్బంది పడతారు ఇక్కడ. అలాగే మా గ్రామంతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి గుత్తికొండ, జోలకల్లు, పందిటివారిపాలెం, కారంపూడి ఇటు వెళ్ళే వాళ్ళందరికీ చాలా ఇబ్బందిగా ఉంటుందండి. వద్దంటే వద్దన్నాం. అప్పుడు రైల్వే అధికారులు ఏం చెప్పారు మనకి, సార్ ఇది ఆల్రెడీ ఆర్ఓబి శాంక్షన్ అయింది కదా, మా లిస్టులో ఉంది కదా, మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఆర్యూబీ ఏంటి సార్, మళ్ళీ లేనిపోయింది కొని తెచ్చుకోవడం, మీరు ఇది ట్రై చేస్తే వస్తుందంటే అప్పుడు కృష్ణదేవరాయలు గారు గడ్కరీ గారి దగ్గరికి వెళ్ళి పోరాడి సాధించుకొని వచ్చారు. మీ లెటర్ తీసుకుంటారు, ప్రజాప్రతినిధి, మీరు స్థానికంగా ప్రజాప్రతినిధి లెటర్ ఇవ్వకుండా ఎలా ఉంటారు? మీరు కూడా లెటర్ పెట్టండి మహేష్ రెడ్డి గారు అని మీ చేత పెట్టించుకొని తీసుకెళ్లారు. తప్పేముంది అందులో? అదే రిటర్న్ మీ పేరు మీద కూడా వస్తుంది. ఇప్పుడు నేను ఏదైతే లెటర్ చూపించానో కృష్ణదేవరాయలు గారు 2019లోనే అడిగారని, అలాగే మీ లెటర్ తీసుకెళ్లారు, మీ పేరు కూడా మెన్షన్ చేస్తారు అందులో. కానీ కాలేదే పని. అన్ని అబద్ధాలు, అభూత కల్పనలు. మీకు తెలిసినవి ఇంకా అవే కదా, ధర్నాలు చేయటం, పడగొట్టటాలు. ప్రజావేదికను పడగొట్టారు రాగానే, ఇవే కదా చేసేది. ఇంకా లేకపోతే గాలి పోగు చేసి బుర్ర చల్లాలని చూస్తుంటారు. సోదరులారా, నేను
సిమెంట్ రోడ్డు తెస్తే వీళ్ళు తార్ రోడ్డు వేయాలనుకుంటున్నారు, డబ్బులు సంపాదించాలనుకుంటున్నారు. తాట తీస్తా అన్నావు. నేను ఆ రోజే ప్రెస్ మీట్ పెట్టి చెప్దాం అనుకున్నాను, ఎవరు తాట తీస్తావా నువ్వు అని. నీకు తెలుసా, తార రోడ్డు ఉన్నదాన్ని మా ఫాదర్ వెళ్ళి చీఫ్ ఇంజనీర్ గారి దగ్గరికి ఆయనకున్న అనుభవంతో చీఫ్ ఇంజనీర్ గారితో మాట్లాడి, సార్ మా సొంతూరు ఆల్రెడీ 20 సంవత్సరాల క్రితం 17-18 సంవత్సరాల క్రితం మా గ్రామంలో అప్పుడు ఈఎన్సి శివారెడ్డి గారిని అడిగి పెద్ద డబుల్ రోడ్డు వేసాను సార్ మా ఊర్లో, సిమెంట్ రోడ్డు. ఆ రోజు ఈఎన్సి గారు, నరసింహరావు గారు, ఈ రాష్ట్రంలో ఏ విలేజ్ అయినా ఏ మంత్రికి సంబంధించిన గ్రామంలో కూడా ఇటువంటి రోడ్డు, ఇంత పెద్ద రోడ్డు, సిమెంట్ రోడ్డు శాంక్షన్ చేయలేదు. కానీ నువ్వు సీనియర్ కాంట్రాక్టర్ కాబట్టి, ఎప్పటి నుంచో క్వాలిటీగా వర్క్ చేస్తావని డిపార్ట్మెంట్లో పేరుంది కాబట్టి, పెద్ద ఆయనవి నువ్వు అడుగుతున్నావు కాబట్టి చేస్తాము అని అప్పుడు ఈఎన్సి శివారెడ్డి గారు ఆ రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది. సార్ అప్పుడు కూడా ఇలా చేశారు సార్, ఇది కూడా సిమెంట్ రోడ్డు వేస్తే శాశ్వతంగా ఉంటుంది సార్, లైఫ్ టైం ఉంటుందని చెప్పి మా నాన్నగారు అడిగితే ఓకే అని సిమెంట్ రోడ్డు శాంక్షన్ చేశారు. మేము శాంక్షన్ చేసిన రోడ్డు మేము తార రోడ్డుగా మార్చుకునేది ఏంటి? ఏం మాట్లాడుతున్నావు అంటే, నీకు భయపడి మేము సిమెంట్ రోడ్డు వేసినట్టు, ఇప్పుడు నీకు భయపడి మేము కడుతున్నట్టు ఉనుకుతున్నారంట. ఏంటి మాటలు? చిన్నపిల్లల చేష్టలాగా, చిల్లర రాజకీయాలలాగా, ఏంటి ఆ చిల్లర పనులలాగా ఉన్నాయి తప్పితే ఆ జనాన్ని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టడం ఏంటి, వాళ్ళతో మాట్లాడించడం ఏంటి? వాళ్ళు నాకు ఫోన్, వాళ్ళల్లో సగం మంది చేశారు నాకు ఫోను, అన్నా ఏమనుకో మాకన్నా అని. ఏంటిది? మతాలు ఇవన్నీ ఉండవండి, వర్గపోరు ఉంటుంది. ఎలక్షన్ అప్పుడు భావోద్వేగంగా ఉంటారు కానీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత అందరూ అన్న, బావ, మావ, బాబాయ్, పెదనాన్న అనుకుంటా తిరుగుతారు సార్. మీలాగా మాకు ఇక్కడ ఉండదు సార్ అని చెప్పాను. మీరేం చేస్తున్నారు? పచ్చనపల్లెల్లో చిచ్చు పెట్టాలని చూస్తున్నారు. ఏంటిది? జానపాడు గ్రామంలో మేమందరం కలిసిమెలిసి అన్నదమ్ముల్లాగా ఉంటాం. ఆ చుట్టుపక్కల గ్రామాలన్నిటిలో కూడా, మా మండలంలో ఎక్కడైనా సరే అందరూ అన్ని కులాలు, అన్ని మతాల వాళ్ళు అన్నదమ్ముల్లాగా, బంధువుల్లాగా ఉంటారు. ఇదేంటి? కులాలకు ఒకరిని పిలవటం, ప్రెస్ మీట్లు పెట్టియటం, మతానికి ఒకరిని పిలవటం, ప్రెస్ మీట్ పెట్టియటం. సరే, మీది సుదీర్ఘమైనటువంటి రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం, నేను కాదంటలేదు. మీ తాతగారు ముఖ్యమంత్రిగా చేశారు, సెంట్రల్ మినిస్టర్గా చేశారు, మీ నాన్నగారు మంత్రిగా చేశారు, మీరు ఎమ్మెల్యే అయ్యారు. సరే, ఏదైనా సరే, మీ ఊరేది? చిలకలూరుపేటలో ఎక్కడో తూబాడు గ్రామం ఏదో అనుకుంటా. మీరు ఆ తూబాడు గ్రామానికి ఇవాళ మేము వేయించినటువంటి పెద్ద రోడ్డు, మీరు సుదీర్ఘమైనటువంటి నేపథ్యం ఉన్నవాళ్ళు కదా, వేయించారా? ఇప్పుడు మనం ప్రెస్ వాళ్ళని తీసుకొని వెళ్దాం పదండి. చేయాలనే సంకల్పం, పని చేయించుకోవాలి మా గ్రామానికి అనే సంకల్పం ఉంది కాబట్టి మేము చేయించుకోగలిగాం. ఎస్, అది నువ్వైనా చేపిస్తాం, ఇంకొకరైనా చేపిస్తాం, ఎరపతి శ్రీనివాసరావు గారైనా అడిగి చేయించుకుంటాం, కాసు మహేష్ రెడ్డి అయినా అంతే, అలాగే లావు శ్రీకృష్ణదేవరాయలు గారైనా అంతే. ఎవరైనా సరే మేము చేయించుకుంటాం. మా గ్రామ పౌరులుగా అది మా హక్కు. ఏదో నువ్వు దాన ధర్మం ఇచ్చినట్టు, ఏదో నీ ఇంట్లో డబ్బులు పెట్టినట్టు ఏం మాట్లాడతారు మీరు? ఇంకొకటి, ఒక కన్సల్టెంట్కి అప్పగిచ్చారు. ఆయన పేరు నరేందర్ రెడ్డి, హైదరాబాదు.
ఆయన రెండు వేల 24 8వ నెల 23వ తారీఖున టెండర్ వేసాడు. అంతకుముందే ఆయనకి అప్పగిచ్చాడు. ఆయనకి కొంత డబ్బు ఇవ్వడం జరిగింది పర్సనల్గా కాంట్రాక్టర్ ద్వారా. ఈ లోపల ఆయన వర్క్ చేస్తాడు ఇవ్వండి అని అది చేశారు. తర్వాత టెండర్ పిలవటం జరిగింది, టెండర్ వేశారు. అయితే ఆయన డిజైన్స్ ఎప్పుడు ఇచ్చాడు? 2025 ఏప్రిల్ 9వ తారీఖున ఇచ్చాడు. అంటే టెండర్ ఏదైతే అగ్రిమెంట్ జరిగిందో అది జరిగిన 16 నెలల తర్వాత నీకు సంబంధించిన వ్యక్తి నరేందర్ రెడ్డి 16 నెలల తర్వాత డిజైన్స్ అప్రూవల్ చేయించాడు. అంటే ఏంటి? ఎందుకు డిలే చేశాడు? ఎవరు చేయమన్నారు అతన్ని డిలే? ఇప్పుడు మాకు డౌట్ పట్టుకుంది. ఏంది డిలే అయింది అంటాడు. ఏ బ్రిడ్జ్ అయినా మినిమం 2 సంవత్సరాలు ఎక్కడైనా మనం చూస్తాం. 2 నుంచి 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు కడతా ఉంటారు. టెక్నికల్ ప్రాబ్లమ్స్ని బట్టి కొంత రైల్వే వాళ్ళ ఇబ్బందులు, అవి రైల్వే వర్క్స్ ఉంటాయి, రకరకాలుగా ఉంటాయి. ప్రాబ్లమ్స్ అనేవి సహజంగా ఉంటాయి. అవన్నీ క్లియర్ చేసుకొని చేయాల్సిన బాధ్యత ఉంటుంది. కానీ ఇంటెన్షనల్గా ఎందుకు డిలే అయింది ఇది అని ఆలోచిస్తే, నీకు సంబంధించిన వ్యక్తి అని ఎందుకు అంటున్నానంటే కూడా, ఇదే వ్యక్తికి నువ్వు పిడుగురాళ్ల బైపాస్ 6 నెలల్లో, ఇప్పుడు 6 నెలల బైపాస్ నేను కంప్లీట్ చేస్తానని చెప్పావే, 4.5 సంవత్సరాల తర్వాత చేసావు 6 నెలలు అని చెప్పి. అదే బైపాస్కి కూడా ఇతనే డిజైన్స్ ఏజెన్సీ, డిజైన్స్ డ్రాయింగ్ ఇచ్చింది ఇతనే. ఇంకొకటి మీ కాసు సెంట్రల్ మాల్కి కూడా అదే వ్యక్తి. నీ కాసు సెంట్రల్కి ఇచ్చినంత త్వరగా మా బైపాస్కి ఇప్పించలేకపోయామే డిజైన్స్, మా ఊరి ఆర్ఓబికి ఇప్పించలేకపోయామే. నీకెందుకు వచ్చినాయి అంత తొందరగా? నువ్వు ఎలా కట్టావు? డిజైన్స్ లేకుండా నువ్వు కట్టగలవా? చెప్పండి మహేష్ రెడ్డి గారు. డిజైన్స్ లేకుండానే మీరు మీ మాల్ కట్టారా? ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలంటేనే మనం ఒక ఇంజనీర్ని అప్రోచ్ అయ్యి, సార్ ఒక డిజైన్ కావాలి, ప్లాన్ కావాలి అని మనం ఆయన చుట్టూ తిరిగి అప్రూవల్ చేయించుకొని మనం కట్టుకుంటామే. ఇంత పెద్ద కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు నీకు వచ్చినంత తొందరగా మాకెందుకు తెప్పించలేకపోయావు? ఇప్పటికీ చెప్తున్నా, రైల్వే పోర్షన్కు సంబంధించి ఎంత హైట్ ఉండాలి, ఎంత హైట్లో మనం స్లాబులు వేయాలి అనేది కూడా ఈ నరేందర్ రెడ్డి అనే వ్యక్తి గవర్నమెంట్కి డిజైన్స్ ఇవ్వాలి. అది రైల్వే వాళ్ళు అప్రూవ్ చేయాలి. ఇప్పటికైనా చెప్పండి మీరు, అతన్ని నీ మనిషి కాబట్టి తొందరగా చేయమని చెప్పండి. మీ దగ్గర పట్టణ పెట్టుకొని ఎవరి మీద నిందలేయాలని చూస్తే అయ్యే పని కాదు. మీరు ఈ డిజైన్స్ లేట్ అవుతున్నాయి అని చెప్పేసి మీన్వైల్ మేమేం చేశాము, మా గ్రామంలోకి 22 మీటర్ల రహదారిని నిర్మించాం ఆ 3-4 నెలల్లో. కనపట్టలేదా? ఆ రోడ్డు మీద వెళ్ళే వాళ్ళందరూ ఎంతో హాయిగా బ్రహ్మాండమైన రోడ్డు వేశారు అని సంతోషంగా ఉన్నారు. ఇవాళ మీరు జనాలను రెచ్చగొట్టే పనిలో ఉన్నారు. 21 పిల్లర్స్ ఉంటే 17 పిల్లర్స్ ఆల్రెడీ వేశారు. 4 రైల్వే పోర్షన్ ఆగినాయి. అవి అయితేనే స్లాబులు వేయగలం. ఆ డిజైన్స్ వచ్చిన ఖాళీగా ఉంది, నేనేం చేయలేను. మీరు కృష్ణదేవరాయలు గారిని పట్టుకొని ఏ విధంగా ఆయన అయితే సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి ఏదో ఒకటి చేస్తాడు అని చెప్పి
ఆయన సలహా ఇవ్వలేదా? ఇది నిజం, ఇది జరిగింది. ఆయన ఒక ప్రజాప్రతినిధి, ఆ రోజు తప్పే ఉంది ఎవరు చేస్తే. ఆ రోజు ఎంపీ గారు గడ్కరీ గారి దగ్గరికి వెళ్ళారు, నాకు తెలుసయి గడ్కరీ గారితో మాట్లాడారు, ఆయనతో ఫ్రీక్వెంట్గా ఫాలో అప్ చేసి ఆ వర్క్ వచ్చేటట్టు చేశారు. అంతేగాని అది నేను చేశాను, ఇది నేను చేశాను ఏంటి? ఈ క్రెడిట్ చోరీ జబ్బు ఏంటి? మెడికల్ కాలేజీ ఇంతే చేశారు. 20% అయిన వర్క్ని ఓపెన్ బిల్డింగ్, ఒక్క బిల్డింగ్లో 20% అయిన వర్క్ను చూపించి అది ఓపెన్ చేశారు. ఎవరన్నా ఓపెన్ చేస్తారా అట్లా? ఇది 45% అయింది, దీన్ని కూడా ఎన్నిసార్లు ఓపెన్ చేయాలా? మీ లెక్కన 2-3 సార్లు ఓపెన్ చేయాలి మేము ఇప్పుడు. ఇదే ఆ పద్ధతి. మీకు ఇప్పుడు ఏమైందంటే, ఒక ఎవరో గుర్తించరు, ఇట్లయితే మనం మరుగున పడిపోతాము, ఈ కూటమి ప్రభుత్వం శరవేగంగా అభివృద్ధి పనులు చేస్తూ ఉంది, ఎక్కడా అక్రమాలు లేవు అని చెప్పేసి, అన్యాయం లేదు, బ్రహ్మాండంగా డెవలప్మెంట్ జరుగుతుంది ఈ రాష్ట్రంలో అని చెప్పేసి, ఇంకా మనల్ని ఎవరో గుర్తించరు అని చెప్పేసి మీకు ఒక ఐడెంటిటీ క్రైసిస్ పట్టుకుంది. మీకున్న 2 జబ్బులకి మందు లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, వైఎస్ఆర్సీపీ నాయకులకు కానీ, మీ అందరికీ ఐడెంటిటీ క్రైసిస్, క్రెడిట్ చోరీ, ఈ 2 జబ్బులకి మీకు మందు లేదు. కాబట్టి మీరు ఏది పడితే అది మాట్లాడి పెట్టరేగిపోతా ఉన్నారు. తప్పు అది. అభివృద్ధి జరుగుతుంది, చేయనివ్వండి. 5 సంవత్సరాలు టైం ఇచ్చారు, చేయనివ్వండి, చేస్తాం కదా. ఖచ్చితంగా 6 నెలల్లో, 6 నుంచి 8 నెలల్లో పిచ్చి కంప్లీట్ చేస్తాం. ఒక 1 ఇయర్లో ఓపెన్ చేస్తాం. నిన్న మా ఎమ్మెల్యే గారు చెప్పారు వార్డులో. అయినా కానీ మీరు మళ్ళీ ప్రెస్ మీట్లు అవి పెడతా ఉన్నారు, సోషల్ మీడియాలో వదులుతూ ఉన్నారు. ఏంటిది? ఇంకొక విషయం చెప్తాను ఈ బ్రిడ్జికి సంబంధించి. టెండర్ అయింది 2023 సంవత్సరం 7వ నెల 14వ తారీఖున. అగ్రిమెంట్ అయిన డేటు 2023 డిసెంబర్ 28. ఈ వర్క్ తాలూకు అగ్రిమెంటు 2023 డిసెంబర్ 28, అంటే ఆల్మోస్ట్ 2024 సంవత్సరం. అప్పుడు ఏం జరిగిందంటే, ఏ వర్కుకైనా ఒక టెండర్ పిలిచే ముందు ఒక సాయిల్ ఇన్వెస్టిగేషన్, ఈ నేల ఎలా ఉంది, దాని స్వభావం ఏంటి, లోపల ఎంత లోతులో రాయి ఉంది, ఎంత పునాదులు తీయాలి, ఇవన్నీ కూడా సాయిల్ ఇన్వెస్టిగేషన్ ఇవన్నీ చేస్తారు. అలాగే దానికి సంబంధించి కన్స్ట్రక్షన్ చేయడానికి డిజైన్స్, డ్రాయింగ్స్ ఇవన్నీ ఇస్తారు. ఇవన్నీ వచ్చిన తర్వాత పిలవాల్సింది టెండరు. ఇవేమీ రాకుండా కానీ, ఇవేమీ కంప్లీట్ అవ్వకుండా కానీ ఎలక్షన్కి 5-6 నెలల ముందు మీరు టెండర్ పిలిచారు. మీ నాయకుడు ఉన్నాడే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? ఎలక్షన్కి 6 నెలల ముందు వేసే శిలాఫలకాలన్నీ సమాధి రాళ్లతో సమానం అన్నారు. అంటే మీరు దీన్ని కూడా అలా చేయాలనుకున్నారా? సమాధి చేయాలనుకున్నారా ఏంటి? చెయ్యనివ్వం. 100% జానపాడు ఆర్ఓబి అనేది మా కళ. మేము నిర్మించి తీరుతాం. ఆ రోడ్డు మీద మీరు తిరుగుతారు. ఓపెన్ చేసినప్పుడు మీకు ఆహ్వానం పంపిస్తాం, మీరు వచ్చి భోజనం కూడా చేసి వెళ్ళాలి. ఇది నేను మీకు చేసే విన్నపం. అయితే ఇవేమీ లేకుండా మీరు టెండర్ పిలిచారు. పిలిచినప్పుడు ఈ డిజైన్స్ ఒక కన్సల్టెంట్కి అప్పగిచ్చారు. ఆయన పేరు నరేందర్ రెడ్డి, హైదరాబాదు. ఆయన రెండు 2020 స్ప్రెడ్ చేయించటం, వాళ్ళేమో తిరిగి నాకు ఫోన్లు చేయటం, అన్నా సారీ అన్నా, ఏం చేస్తాం, మా కర్మ, చిల్లర పనులు చేయాల్సి వస్తుంది, చిల్లర రాజకీయాలు మనం ఎప్పుడు ఎరగమన్నా,
ఏం చేస్తాం, మాకు 1కి 3 సార్లు ఫోన్ చేస్తున్నాడన్న, మీరు వెళ్ళండి వెళ్ళి మాట్లాడండి అని. అందుకోసం వచ్చామన్నా, పనులు మాత్రం బాగా జరుగుతున్నాయన్నా, మా మీద మా అన్యదా భావించవద్దన్నా, మమ్మల్ని ఏం అనుకోవద్దన్నా, మీదేముందిలే అమ్మా, మీరేం చేస్తారులే కానివ్వండి, అతను ఇంతే చేస్తాడులే అని చెప్పాను. అయితే ఖచ్చితంగా మళ్ళీ నిన్న ప్రెస్ మీట్ పెట్టారు. వీళ్ళ సంగతి తెలిసే, వీళ్ళు సోషల్ మీడియా పుల్లని తెలిసే మా వాళ్ళు, వీళ్ళు ఒక దిమ్మ దగ్గర నుంచొని ఇక్కడ పనులు జరగట్లేదు, అది జరగట్లేదు, ఇది జరగట్లేదు అని చెప్తా ఉంటే మా వాళ్ళు ఏం చేశారంటే జరిగిందంతా చూపిస్తా వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. అరే ఇదేంటి, మొత్తం జనం ఏం చేయరు, ఏం చూపించరు అనుకుంటే ఇదేంటి బూమరాంగ్ అయింది, ఇదేంటి మొత్తం చూపిస్తున్నారు జరిగిందంతా అని చెప్పేసి కాసు మహేష్ రెడ్డి గారు ఏం చేశారు, నిన్న ఎవరైతే మా వాళ్ళు సోషల్ మీడియాలో వీళ్ళు కూడా పెట్టారో మొత్తం జరిగిన పనులన్నీ అవే బొమ్మలు తీసుకొని, అవే వీడియోలు తీసుకొని ఉనికిపోయారు నా దెబ్బకి. 2 రోజుల్లో శరవేగంగా జరిగింది. సీఎంఓ నుంచి కూటమి నాయకులకు అక్షంతలు పడ్డాయి అని చెప్పడం జరిగింది. 2 రోజుల్లో వణికిపోయారంట, పనులు చేశారంట. మహేష్ రెడ్డి గారు, పల్నాడు ప్రజలు అందరూ నీలాగా కళ్ళున్న కబోదులు గారు, చాలా తెలివైన వారు. అంటే మీ అంత తెలివి ఉండకపోవచ్చు, మీరు తూర్పు నుంచి వచ్చారు కాబట్టి మీ అంత తెలివితేటలు మాకు ఉండకపోవచ్చు. కాకపోతే మేము స్ట్రైట్గా మాట్లాడతాం, ఉన్నట్టు మాట్లాడతాం. అది మా పల్నాడు ప్రజలకు ఉన్నటువంటి అలవాటు, లక్షణం. మీరు అదే పనిగా బురద జల్లాలని, అక్షంతలు పడ్డాయి, అవి పడ్డాయి, ఈ పడ్డాయి అంటే 2 రోజుల్లో పనిచేయడానికి ఇదే కాలువల్లో పొడికి తీయటమా? మీరు ఈ వర్క్కు సంబంధించి క్లియర్గా నేను కొన్ని మీకు చెప్తాను. ఈ వర్క్ తాలూకా టెండర్ డేటు, ఈ వర్క్ పూర్వాపరాలు కూడా చెప్తాను ముందు. కాసు మహేష్ రెడ్డి గారు ఈ వర్క్ నేను తెచ్చాను, నా గవర్నమెంట్లో వచ్చింది అని చెప్తా ఉన్నారు. అయ్యా, ఈ వర్క్ 2014-19లోనే ప్రపోజల్ గవర్నమెంట్కి వెళ్ళింది. తర్వాత 2020లో నర్సాపేట ఎంపీ గారి రిక్వెస్ట్ మేరకు శాంక్షన్ చేయటం జరిగింది. 2019లో ఆయన లెటర్ రాశాడు, శాంక్షన్ చేయటం జరిగింది అని చెప్పేసి డిఆర్ఎం గారు ఇచ్చిన లెటర్ ఇదిగో. ఆ తర్వాత 2022లో మీరు R&B ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు గారికి పెట్టిన లెటరు ముందే శాంక్షన్ అయింది. అయితే నేను R&B కృష్ణబాబు గారి దగ్గరికి 20 సార్లు తిరిగి ఉండొచ్చు, తప్పే ఉంది. నువ్వు మా ప్రజాప్రతినిధి, ఆ రోజుల్లో ఎవరికైనా బాధ్యత ఉంటుంది కదా. ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు తిరగట్లేదా, మా ఎంపీ గారు తిరగట్లేదా? ఆ రోజు నువ్వు శాసనసభ్యుడు కాబట్టి నువ్వు తిరుగుతావు, అది నీ బాధ్యత. ప్రజలందరూ ఎన్నుకున్నప్పుడు బాధ్యతగా ఉండాలి. నేను తిరిగాను, ఇది ముందే శాంక్షన్ అయింది. ఆ రోజు కృష్ణబాబు గారి దగ్గరికి మీతో పాటు మాకు సంబంధించిన వ్యక్తులు కూడా, ఆ రోజు నేను వైఎస్ఆర్సీపీలో మీ అమ్మట ఉన్నాను, నాకు తెలుసు అంతా ఏం జరిగిందో. కృష్ణబాబు గారి దగ్గరికి మీతో పాటుగా మా ఫాదరు వీళ్ళు కూడా వచ్చారు. కృష్ణబాబు గారు ఏమన్నారు?